ఉద్యమకారుడు అయితే ఉద్యమం చేసిన వాడైతే ఉద్యమంలో ఆయన మొత్తం తెలంగాణ నుంచి ఆలోచించిన వాడైతే మరి ఉద్యమకాలతోటే ఉంటుండే, ఉద్యమంలో ఉంటుండే, అన్ని పొజిషన్లు ఇచ్చారు వాళ్ళకు. ఉద్యమం చేసిండు కాబట్టే బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు అయిండు, మరి మంత్రి అయిండు, అన్ని పొజిషన్లు ఇచ్చారు. ఆయన ఎక్కడ లేని ల్యాండ్లను కొనుక్కున్నాడు, మరి పక్కన ల్యాండ్లను కూడా గుంజుకున్నాడు, అలాంటివన్నీ చేసిండు. మరి మీకు అందరు తెలుసు ఎండోమెంట్ ల్యాండ్ల విషయంలో కదా ఇదంతా జరిగిన కొట్టాటంతా ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో. మరి ఆయన చాలా చిన్న మనిషి, చాలా పెద్ద లెవెల్లో పోయి మొన్న మధ్య మా ఉప్పల్లో హుజురాబాద్ నుంచి దళితులు వచ్చారు. వాళ్ళ దళితులు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్ లో కూర్చుండి ఆయన గురించి మాట్లాడడానికి వస్తే ఈయనకు సంబంధించిన గుండాలు వచ్చి మరి ప్రెస్ క్లబ్ మీద దాడి చేసి దళితుల మీద దాడి చేసే మరి ఈ రోజున కేసులు కూడా జరిగినాయి. మరి ఆయన చూడడానికి ఏదో అమాయకులాగా, ఏదో చిన్నగా, ఏదో చాలా సౌమ్యంగా కనబడతాడు, కానీ ఆయన పనులు అట్లేం లేవు. ఇంకా వేరే బాధితులు కూడా వస్తున్నారు. ఆయన కట్టేసి కొడుతున్నాడంట, భార్య ముంగట భర్తను కొడుతున్నాడంట, కొట్టిపిస్తున్నాడంట, నానా బీభత్సం చేస్తున్నాడంట. సరే అవన్నీ ఆయన విజ్ఞతకు వదిలేస్తుంది, నాకు సంబంధించింది కాదు ఇది. అన్న మల్కాజ్గిరిలో పర్టికులర్ గా చూస్తే దేశ నాయకులే వస్తున్నారు వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం. బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వస్తున్నారు. మరి బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం ఎవరు వస్తున్నారంటే ఉపేందర్ తెలంగాణ తీసుకురావడానికి, తెలంగాణలో ప్రజల గురించి 12 సంవత్సరాలు కొట్లాడి మరి సోనియా గాంధీ గారి తల వంచి తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అండదండలు ఉంటాయి, కేసీఆర్ గారు వస్తారు. దాంతోపాటు ప్రజలు ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి ప్రజలు ఈసారి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్గానికి, వాళ్ళే నా గురించి రావడానికి, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించడానికి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్ అవుతారని చెప్పి నేను తెలియదు. మీ మాటలు వింటుంటే నాకు కొంచెం విచిత్రం అనిపిస్తుంది అన్న. ఏ అభ్యర్థి అయినా కూడా నా గెలుపు కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్తారు, మీరేంది కార్యకర్తలు ముందు పెడుతున్నారు? కార్యకర్తలు గమనిస్తున్నారు, ఎందుకంటే కార్యకర్తలు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు అనుభవించిన నరక యాతన అనేది వాళ్ళు బయట చెప్పరు. వాళ్ళ ఓటుతోటే చెప్తారు. వాళ్ళు ఈసారి తప్పకుండా వాళ్ళ ఓటుతో చెప్తారు. తప్ప అన్న సూటిగా చెప్పండి అన్న, బీఆర్ఎస్ ని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బీజేపీ కాంగ్రెస్ ని కాదని బీఆర్ఎస్ ని ఎందుకు ఓటేయాలి స్థానిక మల్కాజ్గిరి ప్రజలు అంటే? బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఎంత డెవలప్మెంట్ చేసింది, తెలంగాణ తీసుకురావడమే కాకుండా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికి తెలిసిన విషయమే, మరి భారతదేశంలోనే తెలంగాణ డెవలప్మెంట్ అయిన రాష్ట్రంలో భారతదేశంలోనే ముందంజలో పోయింది. అదే కాకుండా ఎవరికైతే పూర్ ఫ్యామిలీస్ అనుకోండి, అన్ని వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల గురించి, పేదవాళ్ళ గురించి, వ్యవసాయంలో వాటర్ గురించే కానీ, కరెంటు గురించే కానీ మరి ఎంతో డెవలప్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఐటీ రంగంలో ప్రపంచ దేశంలో హైదరాబాద్ మార్క్ చేసింది. ప్రపంచ దేశంలో మరి యువత అంతా కూడా మన దేశంలో ఎవరైనా జాబ్ చేయాలి ఐటీ రంగంలో అంటే హైదరాబాద్ ఎంచుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా రాష్ట్రమే కానీ అలాగే మరి హైదరాబాదే కానీ, హైదరాబాద్లో 10 సంవత్సరాల కింద ఎవరైనా వచ్చేవాళ్ళు హైదరాబాద్కి ఇప్పుడు వస్తే ఇది హైదరాబాదేనా నమ్మొచ్చా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, ఇంత డెవలప్ అయింది ఏంది, ఈ రోడ్లు ఏంది, ఇవంతా డెవలప్ చేసి ఉంటే ఎందుకన్నా ఇటువంటి మనం ఈసారి బీఆర్ఎస్ పరాజయం పొందిందంటే? బీఆర్ఎస్ పరాజయం పొందడానికి మీకు ఇంతకుముందు నేను చెప్పిన గ్రేటర్ హైదరాబాద్ లో ఈ డెవలప్మెంట్ చూసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించరు. మా పార్లమెంట్కి వస్తే మా పార్లమెంట్ లో 7 సెగ్మెంట్ ఉంటాయి, అసెంబ్లీ సెగ్మెంట్ 7 గెలిచాం. 3,55,000 మెజార్టీతో గెలిచాం మేము. అదంతా ఏంది డెవలప్మెంట్. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఇవాళ ఫ్లైఓవర్ చూడండి, ఇవాళ ఐటీ రంగం చూడండి, రోడ్లు చూడండి, హైదరాబాద్ చూడండి ఎంతో డెవలప్ అయింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏదో గడ్డి పొలాలతో ఉంటుండే, మల్కాజ్గిరి ఉప్పలంతా గడ్డి పొలాలతో ఉంటుండే, బురద రోడ్లతో ఉంటుండే, చిన్న రోడ్లతో ఉంటుండే అనే పరిస్థితి ఉంటుండేది. ఈ రోజున ఏమైపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తోటి హైదరాబాద్ అనేది కూడా అసలు మన దేశంలోనే అత్యధికంగా డెవలప్ అయిన సిటీలలో హైదరాబాద్ ఉంది. అన్న లక్ష్మారెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలన్నా అంటే 20 ఏళ్లుగా తను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఆయనకు ఓటేయాలన్నా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు చూసి ఓటేయాలంటే? ఉపేంద్ర గారు చెప్తా నేను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్గా హైదరాబాద్ డెవలప్ చేసింది.
డెవలప్మెంట్ అంతా కూడా కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ప్రజలకు మేము డెవలప్ చేసాము ఉట్టి ఎవరు అంటే వినరు.